హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం బెల్లం హారుదని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది మనం వినాయకుడి చవితికి కానీ, వరలక్ష్మీదేవి వ్రతానికి కానీ, లేకపోతే తొలి ఏకాదశికి కానీ కంపల్సరీ ప్రసాదం కింద పెడుతుంటాం కదా. సో ఈ రెసిపీని ఈజీగా, టేస్టీగా, క్విక్గా అయిపోయేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొలతలతో సహా చూపిస్తానండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఈ కొలతలు ఫాలో అయ్యి చేయండి. పర్ఫెక్ట్ టేస్ట్, పర్ఫెక్ట్ స్వీట్తో వస్తుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకుంటారో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకొని ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే నీళ్ళని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇది జస్ట్ యాడ్ చేసిన వెంటనే కలుపుకోండి, సరిపోతుంది. వెంటనే దగ్గరగా అయిపోతుందండి. ఇలా కలుపుకుంటే ఒక 2 మినిట్స్కి దగ్గరగా పడిపోతుంది. ఇలా ఈ చిక్కదనం వచ్చిన తర్వాత గట్టిగా ముద్దలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకోండి. ఈ పిండి ఇలా గోరువెచ్చగా చల్లారిన తర్వాత దీనిని తీసుకొని ఒక ప్లేన్ సర్ఫేస్ మీద పెట్టుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా పిండి మొత్తాన్ని మెత్తగా మెదుపుకోండి. ఇలా మెదుపుకోవడం వల్ల తాలికలు చేస్తున్నప్పుడు ఎలాంటి ఉండలు లేకుండా వస్తాయి. అలాగే చేస్తున్నప్పుడు ఈజీగా బెండ్ అవుతుంది పిండి కూడా. ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని కొద్దిగా పొడి పిండిని తీసుకొని కింద చల్లుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకొని నేను మీకు చూపిస్తున్నట్టుగా తక్కువ ప్రెషర్ అప్లై చేసి జస్ట్ రోల్ చేయండి, సరిపోతుంది. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ కష్టంగా అనిపిస్తే కనుక జంతికల పుట్టుకలో కొద్దిగా పిండిని పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే వచ్చేస్తాయి. కానీ ఈ టేస్ట్ బాగుంటుందండి ఇలా చేతితో చేసుకున్నది. ఇలా చేయడానికి ట్రై చేయండి. నేను ఇదే ప్రాసెస్ అంతా చేసేసి కంప్లీట్ చేసేసాను. ఇలా కొద్దిగా లాస్ట్లో పిండి ఉంచుకొని ఈ పిండిని ఒక కప్పులో వేసుకొని నీళ్లు వేసుకొని చిక్కటి మిశ్రమంలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మనం ముందు పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు తీపి ఎక్కువ తినేలా అయితే 1/4 కప్పు వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళలో బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ కరిగించుకోండి. ఇలా బెల్లం కొంచెం కరిగిన తర్వాత దీంట్లోకి ఒక 2-3 ఇలాచీని ఇలా దంచుకొని కానీ యాడ్ చేసుకోండి. అలాగే ఒక అరచెక్క వరకు కొబ్బరి చెక్కను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా కొబ్బరి చెక్క యాడ్ చేసుకుంటే దీంట్లో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ బెల్లం నీటిలో ఉడకడానికి ముందుగా యాడ్ చేసుకోవాలి. మీకు ఆప్షనల్ మాత్రమేనండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, లేకపోతే కోరుకునేనే యాడ్ చేసుకోవచ్చు. కానీ బెల్లం ముక్కలు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం బెల్లం కరిగేంత వరకు ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి తాలికలను, అవి కూడా మొత్తం యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా పిండి ముద్దను నీటిలో కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని కూడా మొత్తం యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గించి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా అయిపోయే బెల్లం తాలికలు రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు ప్రసాదంలోకి ప్రిపేర్ చేయండి. క్విక్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.